ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నటువంటి అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల్ల వీళ్ళిద్దరూ కలిసి ఉండే అవకాశం లేదని, నిన్న వారి నిశ్చితార్థ ముహూర్తం అనేది బాలేదని, అలాగే వీరిద్దరి జాతకాలు కూడా కలవలేదు కాబట్టి 2027 తర్వాత ఒక స్త్రీ కారణంగా వీరిద్దరూ విడిపోబోతున్నారు అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి జోష్యం చెప్పినటువంటి నేపథ్యంలో వేణుస్వామి మీద నెటిజన్లు విరుచుకుపడుతూ ఉన్నారు. శుభమా అంటూ అక్కినేని వారింట ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే మీరు అశుభం మాటలు ఎందుకు పలుకుతున్నారు అంటూ వేణుస్వామిని కొంతమంది నెటిజన్లు టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు వేణుస్వామి ముహూర్తాన్ని బేస్ చేసుకొని ఇలా ఎలా చెబుతాడు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. గతంలో నాగచైతన్య సమంత వివాహం తరువాత వేణుస్వామి గారు వీరిద్దరూ విడిపోతారు అంటూ జోష్యం చెప్పారు. అలాగే సమంత గారు అలాగే నాగచైతన్య గారు విడాకులు తీసుకోవడం జరిగింది. అది ముగిసిపోయింది. ఇప్పుడు నాగచైతన్య గారు శోభిత గారితో నిశ్చితార్థం చేసుకున్నటువంటి నేపథ్యంలో నిశ్చితార్థ ముహూర్తం అనేది బాలేదు, అలాగే వీళ్ళిద్దరి జాతకాలు కలవలేదు. ఒక స్త్రీ కారణంగా 2027 తర్వాత వీరిద్దరూ విడిపోతారు అంటూ జోష్యం చెబుతూనే వీరిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, నా జోష్యం తప్పవ్వాలని కోరుకుంటున్నా అంటూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని కొంతమంది నెటిజన్లు అయితే ఖండిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? బేసిక్గా వేణుస్వామి అనేవాడు ఒక దొంగ బాబా. సో ఒక నకిలీ ఆస్ట్రాలజర్, వాడికి ఏదో తెలుసు అని చెప్పుకొని బయట తిరిగే అటువంటి ఒక దొంగ బాబా, దొంగ ఆస్ట్రాలజర్. పిచ్చి పిచ్చి పూజలన్నీ చేయించి హీరోయిన్లతో ఏవో డబ్బులు సంపాదించుకునే ఒక రకం. బాగా ఆ హీరోయిన్లు రావాలంటే మనం బాగా ఫేమస్ అవ్వాలి. బాగా ఫేమస్ అంటే నిత్యం యూట్యూబ్ ఛానల్లో ఏదో రచ్చ చేస్తూ తిరుగుతూ ఉంటే బాగా ఫేమ్ వస్తాం. మనం అలా నానుతూ ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు అనే రకం వీడు. సో ఈ దొంగల గురించి మాట్లాడుకోవడం ఫస్ట్ దండగా, అయినప్పటికీ ఇతను చేసినటువంటి పని చాలా చండాలమైంది కాబట్టి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వీడేం చేశాడు అంటే ఆ మధ్యకాలంలో రాజకీయ విశ్లేషణ కింద వాళ్ళ జీవిత చక్రాలన్నీ తిప్పేవాడు అనమాట. ఈయన గెలుస్తాడు, ఈయన ఓడిపోతాడు, ఈయన ఇట్ట చేస్తాడు, అట్ట చేస్తాడు, ఈ నెల వచ్చేసరికి ఈయన ఇన్నోట్లతో ఓడిపోతాడు, అట్లా ఏవేవో చెప్పుకున్నాడు. కూర్చున్న ఎలక్షన్లు రానే వచ్చాయి. ఒరే నువ్వేదో చెప్పావు కదరా, ఏమయ్యాయి చూడు, అన్ని తలకిందులు అయ్యాయి అంటే, అబ్బా అలా అయ్యాయా, ఇక నేను చెప్పను పో అని చెప్పేసి పోయాడు అక్కడ. సరే పోయాడు, నువ్వు చెప్పకపోతే మాకేంటి అని చెప్పేసి నోరు మూసుకొని కూర్చున్నాడు వాడు కూడా. తర్వాత ఏమైందంటే వీడు గతంలో చెప్పిన తాలూకా కొన్ని మళ్ళీ వాటి సీక్వెల్స్ వస్తూ ఉన్నాయి వార్తలు. అలా మళ్ళీ జనాలు వచ్చారు, ఒరే నువ్వు అలా నోరు మూసుకుంటే ఎట్లా, మేం బతికేదే నీ మీద కదా, నువ్వు ఎప్పుడు ఏదోటి వాగితేనే కదరా మాకు స్టఫ్, మా రైటర్ చూడు ఎలా కూర్చున్నాడో, కాలు చెప్పుకొని ఎలా పడుకుంటున్నాడో, వాడు కనుక పని చేయాలంటే నువ్వు వాగాలి కదా, నిన్ను నమ్ముకునే వాడు పని చేస్తున్నాడు, మేమందరం చాలా మందిని నిన్ను ప్రోత్సహిస్తాము, అంతెందుకు నువ్వు అనవసరంగా అలాగ మాకు నాలుక కోసుకుంటా అన్నోళ్ళే రోడ్ల మీద తిరుగుతున్నారు ఏదేగా పోండ్రా అని చెప్పేసి, నువ్వెంత చెప్పు దా వచ్చేసి నువ్వు వాగు, మేము ఉండంగా నీ వెనకాల అనగానే మళ్ళీ చక్కగా కూర్చున్నాడు పట్టు చాలువా కప్పుకొని. ఇప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు ఏమైందంటే గతంలో సమంత నాగచైతన్య పోతారు అని నువ్వే కదరా చెప్పింది, మరి ఇప్పుడు ఆ నాగచైతన్య ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ జాతకం చెప్తావా అని అడిగారు. ఎందుకు చెప్పను, చెప్తాను, మరి మనం వస్తున్నామంటే ఏదన్నా సంథింగ్ ఒక ప్రోమో ఉండాలి కదా అని చెప్పేసి ముందుగా రేపు నేను చెప్పబోతున్నాను అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేసుకున్నాడు. ఏం చెప్తాడో వీడు అందరు ఎదురు చూడాలని. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు ఖచ్చితంగా విడిపోతారు అని చెప్పాడు. ఎందుకురా ఇలా చెప్పావంటే ఆమె కూడా బోల్డ్గా చేసింది పెళ్లి తర్వాత విడిపోయారు, ఈమె ఆల్రెడీ బోల్డ్గా చేసే వచ్చింది కాబట్టి విడిపోతారని చెప్పాను. విడిపోతారు చూడు ఖచ్చితంగా విడిపోయి. ఎందుకంటే నిన్న ఈ గ్రహకూటమి వల్ల ఈయన రాసి ఈమె రాసిని నేను ఇట్టిట్టిట్ట ముడేసి చూస్తే ఎక్కడ కూడా ఏం చేసినా సరే అసలు కలవట్లా, అందుకని చెప్పి తెగుద్ది అని చెప్పా అన్నాడు. ఓ సరే సార్ బాగా చెప్పావు, ఇలాగే జరుగుతుందేమో చూద్దాం అని అనుకున్నాడు. అండ్ నెక్స్ట్ వీడిని ఎందుకు అడుగుతున్నారు జాతకాలు, ఫస్ట్ వీళ్ళ తలరాతలు వీళ్ళకి తెలియదా? అంతగా కావాలంటే బోల్డ్ అంతమంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదా రాసులు చెప్పేవాళ్ళు, అంటే ఐ మీన్ చక్కగా ఆస్ట్రాలజీ చదువుకున్న వాళ్ళు,
పాస్ అయిన వాళ్ళు అండ్ దాని గురించి అన్నీ బాగా తెలిసిన వాళ్ళు, శాస్త్రాలు ఖచ్చితంగా ఏ మూలకి ఏది ఉంటుందో అన్ని A to Z తెలిసిన వాళ్ళని అడగొచ్చు కదా. ఈ గాడిద ఇంతకు ముందు ఏం చేసేదంటే వాళ్ళ ఇంట్లో ఈ మనం ఏంటి వుడెన్ చేయించుకుంటాం కదా కబోర్డ్స్, వుడ్ వర్క్, ఆ వుడ్ వర్క్ అది అండ్ మళ్ళీ ఇట్లా మడిచే ఒక అది ఉంటుంది చాక్ పీస్తో రాసేది బోర్డు, మడిచే బోర్డు. చిన్నప్పుడు ట్యూషన్స్లో పెడతారు ఆ బోర్డు, రెండు కర్రలు ఉంటాయి ఇట్లా మడుస్తారు, దాన్ని అలా తగిలిచ్చేవాడు అనమాట. తగిలిచ్చి ఏదో ఒక దున్నపోతులా నిల్చొని దాని మీద ఏదేదో గీసుకుంటూ చెప్పేవాడు. వాడు ఎంచుకున్న మార్గం నచ్చింది నాకు అప్పుడు స్టార్టింగ్. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది క్రియేటివిటీ ఉపయోగిస్తున్నారు కదా యూట్యూబ్లో. ఊరికి అందరి జాతకాలు చెప్తే ఏముంటుంది, మనం సెలబ్రిటీల జాతకాలు, రాజకీయ సెలబ్రిటీ జాతకాలు చెప్తే భలే ఉంటుంది కదా అనుకున్నాడు. అప్రిషియేట్ దట్, అది కొత్త ఆలోచన. కానీ దాంతోపాటు వీడు ఏం చేశాడంటే వాళ్ళ రాశి ఫలాలు మాత్రమే చెప్పి వదిలేస్తే ఎలా ఉంటుంది, కొంచెం లోతుగా వాళ్ళ బెడ్రూమ్ వరకు వెళ్ళడం మొదలు పెట్టాడు. వీళ్ళు ఎప్పుడు విడిపోతారు, పెళ్ళయిందా వీళ్ళు విడిపోతారు, ఇంకొకసారి ఏదో అయిపోతుంది, ఈ సంవత్సరం ఈ హీరో కలిసి రాదు, వీడు 4 సినిమాలు ఫ్లాపు, వాడు 4 సినిమాలు హిట్, ఇది ఇట్లా అవుతుంది అది అట్లా అవుతుంది అని చెప్పుకునేవాడు. కర్మగాలి అవి కూడా వీడు చెప్పినట్టే జరగడం స్టార్ట్ అయ్యాయి. అంటే వీడి నోరేం పెంటో తెలియదు కానీ వీడి దిష్టి దాకా లేకపోతే వీడే వెళ్ళి కావాలని ఫ్లాప్ చేసి వస్తాడో తెలియదు, అవి అలాగే జరిగేసరికి ఎందుకు చాలా సందర్భాల్లో కూడా జరగకుండా ఉన్నాయి కదా. తప్పినే మాట్లాడరు, జరిగిందే మాట్లాడతారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో అట్లా చెప్పావు కదరా అని ఎవరు అడగరు. గతంలో సమంత విడిపోతుంది నేనేగా చెప్పింది ఫస్ట్ అనగానే కరెక్టే ఇట్లా ఉంటారు. జనాలు కూడా అలాగే ఉన్నారు, ఈ చెప్పేవాడు కూడా అలాగే ఉన్నాడు, వాడిని మోసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇది నడుస్తానే ఉంది. అంటే ప్రభాస్ గారి విషయంలో గతంలో ఈయన కొన్ని జోషాలు చెప్పారు, ప్రభాస్కి అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి అంటూ చెప్పారు. అలాగే ప్రభాస్ ఏ చిత్రం తీసినా కానీ ఇక అది సూపర్ హిట్ అవ్వవు ఫ్లాపే అంటూ చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ప్రభాస్ గారు తీసినటువంటి కల్కి కానీ దానికంటే ముందు తీసిన చిత్రం కానీ కొన్ని హిట్లు అయ్యాయి. రాధేశ్యామ్ ఒక్కటే కొంచెం నిరాశపరిచింది, ఆదిపురుషు కూడా కొంచెం నిరాశపరిచినటువంటి నేపథ్యంలోనే అంటే వేణుస్వామిని కొంతమంది టార్గెట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్, వేణుస్వామి గారు మీరు ఇట్లా చెప్పారు కానీ దానికి రివర్స్లో అయింది కదా, మీరు చెప్పినటువంటి జోష్యం తప్పింది అంటూ వారు టార్గెట్ చేశారు. అలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా కొన్ని విషయాల్లో వేణుస్వామి గారిని టార్గెట్ చేయడం జరిగింది. ఇలా అంటే కొన్ని విషయాల్లోమో వేణుస్వామి గారు చెప్పింది జోష్యం నిజమైంది, కొన్ని విషయాల్లో తప్పింది అంటూ భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. వీడు అన్నీ చెప్తాడు, 10 చెప్తాడు, ఓకేనా. ఆ 10లోనూ 5 జరుగుతాయి, 5 జరగవు. ఆ 5 జరగనప్పుడు కూడా వీడికి బెనిఫిటే, 5 జరిగినా వీడికి బెనిఫిటే, 10కి 10 వీడికి బెనిఫిట్. ఎలా చెప్పనా, చెప్పిన 5 జరిగాయి, చూసావా నేను చెప్పినవి జరిగాయి, జరగకపోతే ఎవరిని వీడు టార్గెట్ చేసేది, పెద్ద పెద్ద హీరోలను టార్గెట్ చేస్తాడు. ఆ ఫ్యాన్స్ అందరి మీద పడి రక్కుతారు కదా, అది కూడా మైలేజే మళ్ళీ వీడికి. నీకు అర్థమైందా, 10కి 10 వీడి మైలేజే. ఆ 10 మంది వల్ల వీడు మళ్ళీ లైమ్ లైట్ లో ఉంటాడు. లైమ్ లైట్ లో ఉన్నప్పుడు వీడు చెప్పిన ఈ 5 నేను చెప్పిన అయ్యాయి కదా అని చెప్పుకుంటూ తిరుగుతాడు. సో వీడు చేసేవన్నీ కూడా వీడికి బెనిఫిట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు శోభితా ధూళిపాలది కూడా వీడికి బెనిఫిటే యాక్చువల్. ఏంటంటే ఈ టైంలో నాగ చైతన్య ఫ్యాన్స్ అందరూ వీడిని టార్గెట్ చేసి తిడతా ఉంటారు. రోజు వేణుస్వామి లైమ్ లైట్ లో ఉంటాడు, అది కూడా బెనిఫిటే వీడికి. ఓకే.